శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణంతో మారుమోగుతున్న పరిస్థితి. అయితే దేశంలోనే ఎక్కడా లేని పాగా అలంకరణ మాత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉంటుంది. అయితే మనతో మాట్లాడడానికి ఈ పాగా ఎలా తయారు చేశారో, గతంలో వీరి కుటుంబము ఎప్పటి నుండి తయారు చేస్తుంది, స్వామి యొక్క పాగా యొక్క ప్రత్యేకత ఏంటి? ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగే పాగాలంకరణ కార్యక్రమం చాలా విశిష్టతమైనది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా పూర్వీకులైన తాత ముత్తాతలు ఈ కార్యక్రమాన్ని సుమారు 150 సంవత్సరాల నుండి నిర్వహించారు. మా తండ్రి గారు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరములు ఈ కార్యక్రమం చేశారు. వారికి తోడుగా నేను కూడా 40 సంవత్సరములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను మా తండ్రి గారి యొక్క స్వల్ప అనారోగ్య కారణంగా గత సంవత్సరము ఈ సంవత్సరము ఈ పాగాలంకరణ కార్యక్రమం చేస్తున్నాను. దేవస్థానం వారు నాకు ఈ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కృపా కటాక్షములతో, వారి ఆశీస్సులతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాగా తయారు చేయడానికి ఎలా తయారు చేస్తారు? రోజు ఒక అడుగు మాత్రమే తయారు చేస్తారు, ఎంతో నిష్ఠతో చేస్తారని చెప్తారు. సంవత్సరానికి ఎంత మేర తయారు చేస్తారు? ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమానికి ఉపయోగించే వస్త్రము తెల్లని వస్త్రము, మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రము చేనేత మగ్గం పైన మాత్రమే తయారు చేస్తాము. నియమనిష్టలతో శివదీక్ష పరంపరగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మేము దేవస్థానం వారికి ఈ యొక్క బాగా తయారు చేసిన తర్వాత అప్పగిస్తాము. మొత్తం 11 పాగాలను స్వామివారి పాగాలంకరణకు మేము ఉపయోగిస్తూ ఉన్నాము ప్రస్తుతము. అయితే గత సంవత్సరము ఈ సంవత్సరము అనేక పాగాలు వచ్చి ఉన్నవి, కానీ 11 పాగాలను మాత్రమే అనుమతి పొంది ఆ 11 పాగాలను మాత్రమే మేము స్వామివారి పాగాలంకరణకు ఉపయోగిస్తూ ఉన్నాము. దేశంలో ఎక్కడైనా శైవ క్షేత్రాల్లో పాగాలంకరణ అనే కార్యక్రమం ఉంటుందా? అంటే ఏంటి అసలు శ్రీశైలంలోనే ఈ యొక్క పాగాలంకరణ చేయడానికి కారణం? ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధముగా మన జ్యోతిర్లింగ క్షేత్రమైన 12 జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మాత్రమే ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మన హిందూ సాంప్రదాయంలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో, అంటే పెండ్లి జరుగుతుందో, అలాగే పెండ్లిలో వరునికి తలపాగాలంకరణ చేస్తారో అలాగే ఈ తలపాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అది ఈ యొక్క విశిష్టత మన 12 జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మాత్రమే జరుగుతుందని పెద్దల అందరూ కూడా ఇది తెలిసిన, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. ఇది మొత్తంగా శ్రీశైల శైవ క్షేత్రంలో మాత్రమే ఇలాంటి పాగాలంకరణ దర్శనం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా పాగాలంకరణ అనేది ఉండదు. కేవలం ఈ జాగరణ ఏదైతే ఉంటుందో స్వామివారి పేరిట భక్తులందరూ కూడా జాగరణ చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉండటం ఉంటుంది. కానీ శ్రీశైల శైవక్షేత్రంలో మాత్రం పాగాలంకరణ స్వామి వారిని ఒక వరుడుగా తయారు చేసి ఏదైతే ఈ భక్తులు ఉంటారో వారందరూ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చూడడంతో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇలా పాగా అలంకరణ అనేది గతంలో తమ యొక్క కుటుంబం నుండి తయారు చేస్తూ ఉన్నాము. ప్రతిసారి కూడా ఆనవాయితీగా ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. రావుతో శ్రీరామ్, శ్రీశైలం నుంచి. For more videos like this, subscribe Big TV channel.